గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా మార్చి మాసము 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని శాస్త్రోక్తంగా ఈ వారమంతా వారు పొందబోతున్నారు అన్న అంశాల్ని వివరించబోతున్నానండి. ఇది సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా చెప్తున్నటువంటి వివరణ విశ్లేషణ కూడాను. ఇది జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తే ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఇది రాశి ఫలితాలు కాబట్టి ఒక 50% ఫలితాలని మనము ఆశించవచ్చండి. ఈ వారంలో వృషభ రాశిలో రాహువు, వృశ్చికములో కేతువు, మకర రాశిలో శని కుజ శుక్రులు, కుంభరాశిలో వార ప్రారంభంలో బుధుడు మరియు బృహస్పతి ఉండగా 24వ తారీఖున బుధుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళి నీచ పొందడం కూడా జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ మీనరాశిలో సూర్యుడు కూడా సంచారాన్ని కొనసాగిస్తున్నారండి. ఈ వారంలో చంద్రుడి యొక్క సంచారాన్ని మనం పరిశీలిస్తే తులలోను, వృశ్చిక, ధనుస్సు మరియు మకర రాశుల్లో చంద్ర భగవాన్ యొక్క సంచారం కొనసాగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారికి, మేషరాశి వారికి, వృషభ మిథున రాశి వారికి చంద్రాష్టం జరుగుతుంది. ఆ సందర్భంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాల్ని కూడాను ఈ యొక్క వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. అదే ఒక రాశి యొక్క చివరి భాగంలో అది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని కూడాను మీకు అవసరమైన రాశులను చూసేటప్పుడు చివరి వరకు గమనిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారం ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతుందంటే, మొదటే మేషరాశి వారు పట్టుదలకు, కార్యదీక్షతకు ముందుండే వారని కూడా చెప్పవచ్చు. అయితే మేష రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ వారంలో తీసుకున్నటువంటి భావము ఏమిటంటే దశమ కేంద్ర స్థానం, జీవన స్థానంలో కుజుడు ఉచ్చ పొంది ఉండడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ 2 మరియు 7వ భావాధిపతి కూడా శుక్రుడు ఉండడము, వ్యాపారంలో మంచి లావాదేవీలు కొనసాగించడము, ఆర్థిక ఎదుగుదల రావడము, కర్మకారకుడైనటువంటి శని కర్మస్థానంలో సంచరించడము అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయని. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి బలంగా ఉండడము, అది కూడా లాభస్థానంలో సంచరించడం వల్ల మీకు వృత్తి వ్యాపారాల్లో కానీ, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కానీ, వారు చేస్తున్నటువంటి అక్కడ పనుల్లో కానీ చాలా వరకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం అనేది జరగబోతుందనడంలో సందేహమే లేదండి. వ్యయస్థానంలో సూర్యుడు సంచరించడం, ఆ వ్యయస్థానంలోకి బుధుడు మీ యొక్క షష్ఠమ తృతీయాధిపతి అయినటువంటి బుధుడు రావడం జరిగింది. కాబట్టి కొద్దిగా కనిష్ట సోదరులు కావచ్చు, లేదా అప్పు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్పిటాలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇందులో మీరు చాలా వరకు మెలకుగా ఉండే ఆ దోషాలన్నీ కూడా తొలగడానికి అవకాశం ఉంటుంది. రాహువు ద్వితీయ స్థానంలోను, అష్టమ స్థానంలో కేతు సంచారము పెద్దగా ఫలితాలు ఇవ్వవు. కానీ మీరు తెలివితేటల్ని మీరు కానీ ఉపయోగించగలిగితే ఆర్థికంగా ఎదుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో చిన్న గొడవలు వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడగలిగే ఆర్థిక స్తోమత మీకు రాగలిగితే సుఖవంతమైన జీవితం అనేది ఉంటుందండి. ఇక్కడ 20వ తేదీ మరియు 21వ తేదీ చాలా వరకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఫ్రెండ్షిప్ యొక్క అనుకూలత, అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే
ఈ వారంలో చూసినట్లయితే మీకు 22, 23వ తారీఖుల్లో కొద్ది గడ్డు కాలం ఉంది. ఎందుకంటే అక్కడికి చంద్రుడు కేతుతో కలవడము, ఏదైనా చిన్న పని చేయాలన్నా కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఆ తదుపరి 24, 25వ తారీఖుల్లో ఏదో ఒక తెలియని భయ ఆందోళన, భీతి, దైవ ఆరాధనలో లోపం జరుగుతుందన్నటువంటి ఆలోచన కలగడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యను లేదా పరిశోధన చేసే రీసెర్చ్ లాంటి వాటిని చేసేవారికి వాళ్ళ యొక్క తండ్రి యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మీరు జాగ్రత్త పడి వెళ్ళాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 26వ తారీఖున మీ యొక్క 10వ స్థానంలోకి 4 గ్రహాల సంచారం అనేది కొనసాగుతుంది. చంద్రుడు, శుక్రుడు, కుజుడు, శని. అందువల్ల చాలా వరకు యోగవంతంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఉంటుంది. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి స్థిరమైనటువంటి ఆలోచన లేకుండా పరిపరి విధాలుగా నా జీవితం వేస్ట్ అన్నట్టుగా నిరుత్సాహపడడానికి అవకాశం ఉంటుంది. దాని నుండి బయటపడే ప్రయత్నాలు చేయండి. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారంలో మీకు అధిక పక్షంలో 20, 21వ తారీఖున అలాగే 26వ తారీఖులో చాలా అనుకూలిస్తాయని మాత్రం చెప్పొచ్చు. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధికమైనటువంటి ఆరోగ్య ఖర్చులు ఎదురు చూస్తున్నాయి. ఇందులో జాగ్రత్త పడండి. వీటి నుంచి మనం బయటపడాలంటే ఆదిత్య హృదయాన్ని అధికంగా పఠించండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగవంతంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటే ఈ వృషభ రాశి వారు చాలా ఆకర్షణీయంగా ఉండడం, అందరినీ వశీకరణ శక్తితో ఆకర్షింపచేసుకునే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ వారంలో వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేయడము, అది కూడాను ముఖ్యంగా వ్యయ సప్తమాధిపతి అయినటువంటి కుజునితో సంచారం చేయడము, ఆ యొక్క భాగ్యస్థానంలో శని సంచారాన్ని చూసినట్లయితే మొత్తం మీద అల్టిమేట్గా మీకు భాగ్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే మీ వృషభ రాశికి యోగాధిపతి అయినటువంటి శని, భాగ్యాలనిచ్చే శని భాగ్యస్థానంలోనే ఉండడం, మీ రాస్యాధిపతి కూడాను ఆ యొక్క భాగ్యస్థానంలో సంచరించడము, అందువల్ల భార్యాభర్తల మీద అనుకూలత, కుటుంబంలో శుభ వార్తలు, శుభ కార్యాలు అన్ని కూడాను జరుగుతాయి. అలాగే ఇక్కడ దశమ కేంద్ర స్థానం చాలా బలపడింది. లాభాధిపతి అయినటువంటి బృహస్పతి అక్కడ సంచరించడము, మీకు పంచమ ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడ 23వ తారీఖు వరకు ఉండడం అనేది జరిగింది. కాబట్టి మొత్తం మీద మీకు మీ తెలివితేటల వల్ల మీ పిల్లల యొక్క సెటిల్మెంట్ అనేది చేకూరుతుంది. మీ పిల్లల ద్వారా మీరు పొందే కీర్తి కూడా పెరుగుతుంది. ఇన్నాళ్ళుగా పడ్డటువంటి కష్టాలన్నీ కూడా తొలగడానికి అవకాశం ఉంటుంది. లాభస్థానంలో సూర్యుడు చతుర్థాధిపతి అయి అక్కడ సంచారం చేయడము, అక్కడ పంచమాధిపతి అయినటువంటి బుధుడు 24వ తేదీ రావడం వల్ల వ్యాపారంలో కూడాను మంచి లాభాలు, ఆటంకముతో నిలబడిపోయినటువంటి డబ్బు చేతికి ఇప్పుడు రావడం కూడా సంభవించబోతుంది. అదృష్టం అనేది మీకు మిమ్మల్ని వెంటాడుతుందని కూడా చెప్పవచ్చు. ఇన్నాళ్ళు పడిన దరిద్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే 20, 21వ తారీఖుల్లో మొత్తం మీద మీకు జాబ్లో సక్సెస్ రావడము, లోన్ తీసుకోవడానికి అనుకూలత ప్రాప్తించడము, ఎవరైనా కానీ సెక్యూరిటీగా మీకు సంతకం పెట్టడము, ఇలాంటివి కూడా జరుగుతాయి. 22, 23వ తారీఖుల్లో పార్ట్నర్షిప్ బిజినెస్ ప్రారంభించాలన్న ఆలోచన కలగడము, దానికి కొద్దిగా పెట్టుబడి పెట్టడానికి ధైర్యం ఇవ్వడం కూడా జరుగుతుంది. స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాలి. అలాగే మనము ఇక్కడ ఇంకా విషయాల్ని మనం పరిశీలించగలిగినట్లయితే 23, 24వ తారీఖుల్లో కొద్దిగా గడ్డు కాలం. ఏది చేసినా కానీ మనం డెవలప్ కాలేకపోతున్నామే, మనం దేవుణ్ణి తలిసినా కానీ దేవుడు మనకి సహకరించలేకపోతున్నాడు అన్నటువంటి విరక్తి, వైరాగ్యాలు ఈ 2 రోజులు కలుగుతాయి. అయితే 26వ తారీఖున మీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. స్త్రీలు ఇంతకుముందు చెప్పినట్టుగానే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము మానాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి.
పైపిచ్చు ఇక్కడ కోపం తగ్గించుకొని ముందుకెళ్తే మంచిది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారమంతా మంచి లాభదాయకంగానే ఉంది. నూతనంగా ప్రయత్నిస్తున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 20, 21, 22, 23 తారీఖులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని, ఆర్థిక ఎదుగుదలని కలిగించే విధంగా, మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఉండడంలో ఎలాంటి సందేహమే లేదు. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇతర దేశాలలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వాహనాన్ని కానీ లేదా ఆభరణాలను కొనడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పుడు బంగారు రేటు చాలా తగ్గడం వలన ఈ యొక్క వరవడి అధికంగా స్త్రీలకి బంగారు షాపుల్లోనే అధికంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఉండడానికి అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ చిన్న చిన్న దోషాలను తొలగించుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలంటే మీరు శివుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందని మనం పరిశీలించగలిగితే, మొదటే మిథున రాశి వారు ఏదేని ఒక నిర్ణయం తీసుకుంటే అది కుటుంబానికి అంతా కూడాను సబబుగా ఉండాలనేది ఆరాటపడేవారుగా ఉంటారు. నా నిర్ణయం ఏమీ లేదు, మీరందరూ ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకుంటాను అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో డొయల్ నేచర్ని ప్రవర్తించే విధంగా ఈ యొక్క మిథున రాశి వారు ఉంటారు. అయితే ఈ సందర్భంలో మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి భాగ్య దశమ కేంద్ర స్థానాలలో సంచారాన్ని కొనసాగిస్తారు. తత్ఫలితంగా మీకు చాలా వరకు అనుకూలతలు ఏర్పడము, నూతనంగా మీరు ప్రయత్నించే వృత్తి వ్యాపారాల్లో అనుకూలించడము, ఇతర దేశాలకి లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మీ యొక్క టాలెంట్ని చూపించి ఆర్థికంగా ఎదుగుదల పొందడము సంభవించబోతుందనడంలో సందేహమే లేదు. అయితే చతుర్థాధిపతి కూడా బుధుడు అవ్వడము, ఆ చతుర్థాధిపతి 24వ తేదీ నుండి దశమ కేంద్ర స్థానంలో వెళ్ళడం వల్ల మీరు ఏదైనా ఇంటిని నిర్మాణం చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు దానికి తగినట్టు వృత్తి వ్యాపారాలు కరెక్ట్గా నిర్ణయించుకొని ముందుకెళ్తేనే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అష్టమ స్థానంలో శని, అలాగే మీ రాశికి వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు, లాభ మరియు షష్ఠమాధిపతి అయినటువంటి కుజుడు సంచారము కొద్దిగా ఆర్థిక ఎదుగుదలను తగ్గించడమే కాకుండా సమాజంలో స్త్రీల వలన అవమానాలు, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన కలిగే కొన్ని చికాకులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో మాత్రం జాగ్రత్త పడాలి. అయితే రాహువు ఏ స్థానంలోనూ మరియు షష్ఠమ స్థానంలో కేతు సంచారము ఒక విధంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే యొక్క జాగ్రత్తలు ఒక డాక్టర్ చెప్పిన విధంగానే నడుచుకుంటేనే మంచిది. కానీ మీ సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకునే టాబ్లెట్ తీసుకున్నా, అది యునాని కానీ సిద్ధ వైద్యం కానీ ఆయుర్వేదం కానీ లేకపోతే హోమియోపతి, అల్లోపతి, అక్కుపంచర్ ఇలాంటి ఏ వైద్యంలో మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే మీకు ఆరోగ్యం డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇవన్నీ సూచనలుగా తీసుకుని ముందుకెళ్తే మిథున రాశి వారికి చక్కటి ఆరోగ్య స్థితి కూడా మెరుగవడము, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి వారి యొక్క ట్రావెల్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి, ఒక రాష్ట్రంలో నుంచి ఇంకో రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి దేశ ప్రమాణాలను బట్టి కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అనేది కనబడుతూ ఉంది. 20-21వ తారీఖులో సంతానం ద్వారా కొద్ది అవమానాలు సంభవించడం, ముఖ్యంగా స్త్రీ సంతానం ద్వారా కలిగే అవకాశం ఉంది. 22-23వ తారీఖుల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఇన్నాళ్ళు చేతికొచ్చి వెళ్ళినటువంటి ఉద్యోగాలే తిరిగి మిమ్మల్ని ఎత్తుకుంటూ రావడానికి అవకాశం ఉంది. అలాగే లోన్కి వెళ్ళుంటారు, ఏదో ఒక రిస్ట్రిక్షన్ పెట్టి మీకు లోన్ ఇవ్వనని చెప్పుంటారు, కానీ మీకు వెంటనే మెసేజ్ వస్తుంది ఈ వారంలో మీకు లోన్ శాంక్షన్ అవబోతుంది, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 24-25వ తారీఖులో పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా అనుకూలించడము, మీ యొక్క తండ్రి యొక్క కుటుంబ పరంపర నుండి సహాయ సహకారాలు అందడం జరుగుతుంది. అయితే 26వ తేదీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాలు తగ్గించండి, ముఖ్యమైన విషయాల్లో చాలా వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది, తండ్రి ద్వారా సహాయ సహకారాలు అందడానికి అవకాశం కనబడతా ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం ఇతర దేశాలకే కాకుండా
మన దేశంలో ఉన్నటువంటి వారికి కూడాను ముఖ్యంగా ధైర్యం ఎక్కువగా అవడము, ఏదైనా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతున్నటువంటి ఆలోచన కలగడం జరుగుతుంది. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో నూతనంగా ప్రయత్నాలు కానీ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు యోగవంతంగా ఉందని చెప్పవచ్చు. కానీ వీరికి వచ్చినటువంటి యోగాల్ని, అదృష్టాల్ని సరైన సమయంలో వీరు ఉపయోగించుకోలేని పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ వారంలో కర్కాటక రాశి వారికి 20, 21వ తారీఖుల్లో వాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. తల్లికి అనారోగ్యము, మనసు కూడాను ఇంట్లో నిలబడలేని పరిస్థితి, బయటికి వెళ్దామా అన్నటువంటి ఆలోచనలు ఎక్కువ కనబడతాయి. 22, 23వ తారీఖుల్లో పిల్లల వలన కొన్ని సమస్యలు ఎదురవ్వడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే వీరికి అధికంగా 24, 25వ తారీఖులో మాత్రం అద్భుతంగా ఉంది. వీరు పూర్వం చేసిన పుణ్య ఫలం వలన ఉద్యోగంలో సెటిల్ అవ్వడము, అప్పుల బాధలు తగ్గడము, ఆరోగ్య సమస్యలు తొలగడం కూడా జరగబోతుంది. 26వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే 26వ తారీఖున కర్కాటక రాశి చంద్రుడు శుక్రునితోనూ కుజునితోనూ శనితో కలవడము, అది కూడాను సమసప్తమ స్థానం అవ్వడం వల్ల మీరు చేసే వ్యాపారాలలో చాలా వరకు కొత్తగా ప్రయత్నం చేస్తే ఇంకొక వ్యాపారాన్ని, ఇంకొక బ్రాంచ్ని పెట్టే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ఇక్కడ అష్టమ స్థానంలో బృహస్పతి, అంటే మీకు షష్ఠమాధిపతి మరియు భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతూ ఉంది. ఆ బృహస్పతితో పాటు బుధుడు 23వ తారీఖు వరకు ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి కనిష్ట సోదరి మనులకు కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఈ యొక్క సమసప్తమ స్థానం బలపడడం అనేది జరిగింది. కాబట్టి మీ ఆలోచనలన్నీ కూడా స్థిరంగా పెట్టుకొని కానీ ముందుకెళ్తే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు ఫిక్లింగ్ మైండ్ అనేది ఉంటుంది. స్థిరంగా లేనటువంటి బుద్ధిని పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 22, 23వ తారీఖుల్లో ఈ 2 రోజులు కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడవచ్చు. అయితే లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతువు చాలా వరకు అనుకూలంగా ఇస్తారు. కాకపోతే ఏమిటంటే ఇక్కడ ఇంత ముందు చెప్పినట్టుగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను ఆశతోనో లేదా దురాశతోనో చేయకూడదు. ఎక్కువ ఆశ పెట్టకూడదు. మనం వచ్చితే ఇది చాలు అనుకున్నట్టుగా ఫీల్ అయితే మాత్రము ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే చూసినట్లయితే ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో అనవసరమైనటువంటి జోక్యాలను కలిగించుకొని విషయవాంశతో మాట్లాడి చాలా సాఫీగా కొనసాగుతూ వెళ్తున్నటువంటి వాటిని సగములు ఆపుకోవడం మాత్రం చేయకండి. పిత్తాశయ దోషాలు రావడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడానికి ఈ వారం కనబడతా ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. అంటే అజీర్తి అవ్వడము, అల్సర్ లాగా ఫామ్ అవ్వడము, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆర్థిక ఎదుగుదలలో కొద్దిగా లోపాలు కనబడుతున్నాయి. కానీ భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి మాత్రం అనుకూలంగానే ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు వారి ఇంటిలో శుభకార్యాలు జరగడానికి ఒక స్టెప్ ముందుకేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో ఎవరికో ఇచ్చినటువంటి డబ్బు మీ ఇంటిని ఎత్తుకురావడానికి కూడా అవకాశం ఉంది. మీ యొక్క పూర్వీకుల్లో కానీ లేదా మీ ఇప్పుడున్నటువంటి తరంలో కానీ దేవత ఆవాహనం జరగడం లేదా ఇలాంటి ప్రేతాత్మ ఆవాహనలు కలగడం అనేది ఈ వారంలో సంభవించే అవకాశం ఉంది. దాన్ని కరెక్ట్గా మీరు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. కానీ తండ్రి యొక్క ఆయురారోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే సమస్య అయితే ఉండదు. అయితే ఈ వారంలో అధికంగా మీరు విష్ణుమూర్తిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందంటే, జనరల్గానే సింహరాశి వారు ఏదైనా ఒక విషయాన్ని లీడర్షిప్ క్వాలిటీస్తో ఒక టీం లీడర్గా ఇంట్లో ఉన్నా కానీ దేనికి తగ్గని విధంగా ప్రవర్తించే తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే సింహ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఇప్పుడు మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే అష్టమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అష్టమ స్థానంలో
రాశ్యాధిపతి వెళ్ళినప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి ఇబ్బందులు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొక పాజిటివ్ ఏమిటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇన్నాళ్ళుగా మీరు గొడవలు పడుతున్నటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో సక్సెస్ అవడము, ఆర్థిక ఎదుగుదల రావడం కనబడుతుంది. కారణం ఏంటంటే ఇది 24వ తారీఖు నుండి జరిగే అవకాశం ఉంటుంది. మీ రాశికి ధనాధిపతి అయినటువంటి బుధుడు మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి సూర్యునితో కలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే బుధుడు అక్కడ నీచ పొందుతాడు కదా, అంటే నీచ ఉచ్చ అనే దాన్ని ఇక్కడ మనం ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే 8వ స్థానం అనేది మనం భావ రీత్యా చూసినట్లయితే మాత్రం పూర్వీకుల ఆస్తిపాస్తులు మీరు పొందడానికి, ట్రెజరీని పొందడానికి అవకాశం కనబడతా ఉంది. అదే సమయంలో మీ రాశికి షష్ఠమ స్థానం బలపడింది. ఎలాగ షష్ఠమ స్థానం బలపడిందంటే మీకు 26వ తారీఖున చాలా వరకు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఇవ్వబోతున్నారు. అక్కడ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని. చంద్రుడు, కుజుడు, శుక్రుడు, శని ఉండడం. అది కూడా 6వ స్థానంలో ఎన్ని పాపగ్రహాలు ఎక్కువైతే అక్కడ అంత సుఖవంతమైన జీవితము, రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ మొత్తం మీద జాబ్ పర్పస్ మీద ప్రయత్నం చేసేవారు కావచ్చు, లోన్కి అప్లై చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఒక లైసెన్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు కావచ్చు, లేదా ఒక కాంపిటీషన్ ఎగ్జామినేషన్ ప్రయత్నించే వాళ్ళు కానీ వీరందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా రాహు ఇప్పుడు మీకు దశమ కేంద్ర స్థానంలో ఉండడం వల్ల తప్పనిసరిగా ఉద్యోగం అనేది మీకు చేపించడం అనేది జరుగుతుంది. ఒక ప్రొఫెషన్, ఒక కెరీర్ కొరకు, ఒక వృత్తి వ్యాపారం కొరకు మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ చేయడము, అధికమైన ఆశని కలిగించి ఇంకా సంపాదించాలన్నటువంటి కోరిక ఇనుమడించడం జరుగుతుంది. అయితే చతుర్థ స్థానంలో కేతు సంచారము, అలాగే 22, 23వ తారీఖుల్లో అక్కడ రావడము, ఇవన్నీ చూసినట్లయితే తల్లి విషయంలో మీరు జాగ్రత్త పడాలి. తల్లికి ఆరోగ్యం కానీ బాగలేకపోయినా కానీ, తల్లికి సంబంధమైనటువంటి ఈ యొక్క కంటికి సంబంధమైన దోషాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ముఖ్యంగా హార్ట్ సంబంధమైన దోషాలు, లివరు, పంటికి సంబంధమైన దోషాలు ఏదైనా వస్తే వెంటనే ట్రీట్మెంట్లోకి వెళ్ళడం అనేది చాలా అవసరం. ఇది మనం గమనించాలి. అలాగే మీకు 20వ తేదీ మరియు 21వ తారీఖును చూసినట్లయితే చాలా యోగవంతంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల, మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. థిక్ ఫ్రెండ్గా ఆధారం ఉంటుంది. మీ కమ్యూనికేషన్ అందరూ ఇష్టపడే విధంగా ఉంటుంది. మీ యొక్క ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లు వీటిని వాడుకుంటూ ఆన్లైన్లో మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది. అలాగే ఆన్ సైట్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది ఉంటారు. ఇతర దేశాల్లో వాళ్ళు ఉద్యోగ రీత్యా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మీకు 24, 25వ తారీఖులో మాత్రం మీ పిల్లల విషయంలో కొన్ని భయ ఆందోళన కలుగుతాయి. వీరు ఉత్తమ స్థాయికి వస్తారా రారా అన్నటువంటి ఆలోచన కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీ మఖా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో తల్లి పరంపరలో కులదేవత ఆరాధన ఆగిపోయి ఉంటుంది. దాని కనుక కొనసాగిస్తే తల్లికి త్వరగా ఆరోగ్యం కుదుటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే యాక్చువల్గా ఒక పెళ్లి అయిన తర్వాత తండ్రి యొక్క పరంపరలోనే మన కులదేవత ఆరాధన చేయాలి. కానీ ఒకవేళ వారు అలాగే కంటిన్యూ చేసి ఆపేసి ఉంటే మాత్రం కొద్ది ఇబ్బందులు వస్తాయని మాత్రమే తెలియజేస్తున్నాను. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పు పుట్టబోతుంది. స్త్రీలు, డ్వాక్రా మహిళలు కావచ్చు, లేదా ఇతర ఒక స్కీముల్లో ఉన్నటువంటి వారికి గవర్నమెంట్ ద్వారా పొందే రాయితీలు ఖచ్చితంగా చేరతాయి. అలాగే తదుపరి నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చిన్న ప్రమాదాలు, ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు కంపల్సరీగా ఎవరైనా ఒక తోడు తీసుకుని వెళ్తేనే మంచిది. అయితే ఈ దోషాలన్నీ తొలగించుకుని మనం ముందుకు వెళ్ళాలంటే ఈ వారంలో గణపతిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఎలాగంటే కన్యా రాశి వారు వారి యొక్క మనసుని సమయస్ఫూర్తిగా ఉపయోగించి ఎవరితో ఏ విధంగా మెలక్కోవాలి, ఎవరిని ఎలాగా తన వైపు తిప్పుకోవాలి, మన పనులు ఎలా చేసుకోవాలని తెలిసినటువంటి వారుగా ఉంటారు. అయితే ఈ కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమ కేంద్ర స్థానానికి కూడాను అధిపతి ఈ సందర్భంలో షష్ఠమ మరియు సప్తమ స్థానాల్లో సంచారాన్ని కొనసాగిస్తారు. అయితే షష్ఠమ స్థానంలో సంచారం చేస్తూ బృహస్పతితో కలిసి ఉన్నప్పుడు ఆ సందర్భంలో వీరికి చాలా వరకు బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్న వారు కానీ, డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, ఒక ఫీల్డ్, అది సినిమా ఫీల్డ్ అంటారు దీన్ని, కెమెరా ఇలాంటి వాటిలో
వాళ్ళకి టెక్నిక్ కానీ ఉన్నట్లయినా స్కిల్ ఉన్నా కానీ బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. వారి ఉద్యోగ ప్రయత్నము సాఫ్ట్వేర్ ద్వారా కానీ లేకపోతే బ్యాంక్ సెక్టర్ నేను చెప్పినట్టుగానే దాంట్లో ప్రయత్నం చేసిన సక్సెస్ అవుతుంది. లేదా ఉత్పాద్య వృత్తుల్లో ట్యూషన్ కానీ ట్యూటర్గా పెట్టుకుని ట్యూటర్గా వర్క్ చేసినా కానీ సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. 24వ తారీఖున బుధుడు సమసప్తమ స్థానంలోకి వెళ్ళడం, అక్కడ సూర్యునితో కలవడం వల్ల భార్యాభర్తల మధ్య ఒక కండిషన్తో కూడినటువంటి వ్యవహారం నడవడము, భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండడానికి అవకాశం ఉండడము, లేదా ఇద్దరు కలిసి ఒక సైడ్ కూర్చుంటే 5 నిమిషాల తర్వాత వెంటనే మళ్ళీ గొడవలు పడడము, ఇలాంటివి సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరో ఒకరు పట్టి విడుపులతో ముందుకు వెళ్తేనే మంచిది. అయితే ఈ వారంలో ముఖ్యంగా కన్యారాశికి పూర్వపుణ్య స్థానం బలపడింది. అందులో శుక్రుడు ఉండడం జరిగింది, ద్వితీయాధిపతి, మరియు మీ రాశికి భాగ్యాధిపతి కూడా అవడం జరిగింది. కాబట్టి ధనానికి కుదుపు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. పూర్వం మీరు చేసినటువంటి పుణ్యము ఇప్పుడు ఇనుమడించి అది మళ్ళీ స్టోరేజ్ అయ్యి దాని నుంచి మనకి ఫలితాలు రావడానికి అవకాశాన్ని కూడా ఈ పూర్వపుణ్య స్థానం ఇస్తుంది. బాగానే ఉంది. కానీ 26వ తారీఖు మాత్రము మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ సంతానము లేదా పురుష సంతానం ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఏదో ఒక విధమైనటువంటి అశుభ వార్త అనేది వారు చేస్తున్న ఉద్యోగంలో వృత్తి వ్యాపారాల్లో సంభవించే అవకాశం ఉంది. అలాంటి సంఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్త పడాలి. 24, 25వ తారీఖుల్లో తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి యాక్సరీస్ని అంటే మనం వాడే ముఖ్యంగా మిక్సీ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ సంబంధమైన వస్తువులు కానీ వాషింగ్ మిషన్ ఇలాంటివి చెడిపోకుండా హై వోల్టేజ్ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటా ఉంటే సరిపోతుంది. అలాగే 22, 23వ తారీఖులో మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. మీకు ఇన్నాళ్ళుగా గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగి న్యాయం కలగకుండా ఉంటే మీ యొక్క లాయర్ ద్వారా అది న్యాయాన్ని ఇచ్చే విధంగా దిశలో ఆయన మీకు మంచిని చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే చూసినట్లయితే 20, 21వ తారీఖుల్లో మీ కుటుంబం కొరకు ఆర్థిక ఎదుగుదలను పెంచుకోవడానికి కోసము కొద్దిగా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. ఎవరికో కష్టపడలేదు కదా, మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల కొరకే కదా, చేయండి, తప్పేం లేదు, ఖర్చు పెట్టండి, సమస్య అయితే ఉండదు. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే హస్త నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో మనం చూసినట్లయితే విశేషించి 22, 23వ తారీఖుల్లో చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ 2 రోజులు ఉపయోగించుకుని మీరు ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఈ వారంలో కొద్ది కోపాన్ని తగ్గించుకొని కానీ ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామిని అధికంగా ఆరాధన చేయండి, బాగుంటుంది. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి
ఈ వారంలో ఏ విధంగా ఉంది అని మనం పరిశీలించినట్లయితే మొదటే తులారాశి వారు ఏ విషయంలోనైనా కానీ న్యాయాన్యాయాలని అనుసరించి ముందుకెళ్ళడం, ఒకవేళ వీరికి ఏదైనా తెలియకపోతే తెలియదని ఒప్పుకునే తత్వం కూడా ఉంటుంది. అయితే ఈ వారంలో తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తులారాశికి చతుర్థ స్థానమైనటువంటి కేంద్ర స్థానంలో సంచరించడము, అక్కడ ద్వితీయాధిపతి అయినటువంటి కుజంతో కూడా ఉండడం జరుగుతాం. అయితే అక్కడ శని భగవాను కూడా ఉండడం జరిగింది. కాబట్టి మొత్తం మీద మీ కుటుంబంలో ఎవరైనా కానీ ఒక ఇల్లు కొనాలనుకున్నా, వాహనం కొనాలనుకున్నా, లేదా చర స్థిరాస్తుల్ని మనం ఒక అసెట్ని ఫామ్ చేసుకోవాలనుకున్నా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే 26వ తారీఖున మాత్రము తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. స్త్రీల యొక్క విషయంలో వారి యొక్క పీరియడ్ సంబంధమైన అంటే మాస ఋతుచక్రం అంటారు కదా, అందులో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడండి. అయితే ఈ వారంలో గమనించినట్లయితే పంచమ స్థానంలో బృహస్పతి సంచారం చేయడము, ఆ పంచమ స్థానాధిపతి అయినటువంటి బృహస్పతి షష్టమ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి సంతానానికి సంబంధించిన విషయంలో బయట వారి దగ్గరైనా కానీ కొన్ని అవమానాలు పొందడం కావచ్చు, వారి యొక్క ఎదుగుదలకు అప్పు చేసినా కానీ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడతాం. అక్కడ మీ రాశికి వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సంచారం చేయడము, ఆ తర్వాత 24వ తారీఖు నుండి ఆ బుధుడు మళ్ళీ నీచ పొంది మీకు షష్టమ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద బుధుడి యొక్క వర్క్ ఇక్కడ నెగిటివ్ కంటే పాజిటివ్ కంటే నెగిటివ్గానే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అందువల్ల మీకు ఇప్పుడు ఈ సందర్భంలో మీ యొక్క సబ్ కాన్షియస్ చాలా వరకు బాగా పనిచేయాలి. కాన్షియస్ కంటే కూడా సబ్ కాన్షియస్ అధికంగా పనిచేస్తే మాత్రం దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా రాహు ఇప్పుడు షష్టమ స్థానంలో సంచారం చేయడం, అష్టమ స్థానంలో సంచారం చేయడం జరుగుతాం. 2వ స్థానంలో కేతు. కాబట్టి ఈ రెండు కూడా కొద్ది కాంట్రవర్సీని ఫామ్ చేస్తాయి. కుటుంబ సభ్యులతోనే గొడవలు పడడం, మీరు ఏదో ఒక మాట అంటారు కానీ ఆ మాటకు వ్యతిరేకమైనటువంటి అర్థాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఈ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు చూడండి, దాని వలన ఇబ్బందులు కలగడానికి అవకాశం ఇక్కడ మెండుగా కనబడతాం. అయితే ఏం పర్వాలేదు, మీరు చేయాల్సింది ఏంటంటే బీ క్వైట్గా ఉండాలి. కొద్దిగా ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, లేదా తెలియకపోతే సైలెంట్గా ఉండడం, అది మీ నేచరే. కానీ ఇప్పుడు కేతు 2వ స్థానంలో ఉంటే కొద్దిగా ప్రవోకింగ్ చేయడం, ప్రేరణ కలిగించడం, అలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టించడం కూడా చేసే అవకాశం కూడా కనబడతాం. అయితే 20-21వ తారీఖులో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఉల్లాసంగా గడుపుతారు కూడా. అయితే 22-23వ తారీఖుల్లో కుటుంబ సభ్యులతో కొద్దిగా వాగ్విదాలు పెరగడం ఉంటుంది. ఇందులో మాత్రం జాగ్రత్త పడాలి. 24-25వ తారీఖుల్లో ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. అందరితో సహకారం, అందరి యొక్క సహకారాన్ని పొందడం, ఇతరుల నుండి వచ్చే అవకాశాలను ఉపయోగించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఒక గౌరవం అనేది పెరగడానికి, సమాజంలో గౌరవం, మీరంటే ఒక భక్తి భావనలు కలుగుతాయి. ఇవి కూడా కనబడుతుంది. అయితే ఈ వారంలో చూసినట్లయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి కుటుంబ సభ్యులతోనే గొడవలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి కుటుంబాన్ని గౌరవించడము, కుటుంబ సభ్యుల్ని మంచిగా చూసుకోవడం అనేది మీరు చేయండి. అలాగా స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఈ వారంలో చాలా వరకు అనుకూలం ఉంది. కానీ ఇండైజేషన్ ప్రాబ్లం అనేది చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతుంది. బ్రాంకిటిస్ ప్రాబ్లము, సైనస్ సంబంధమైనటువంటి కొద్దిగా ఆపరేషన్ సంబంధమైన దోషాలు కూడా కనబడుతున్నాయి. ఇందులో జాగ్రత్త పడండి. ఆ తదుపరి విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి సంతాన విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. వారు ఇతర దేశాల్లో ఉంటే కూడాను వారికి ఇప్పుడు ఇంతవరకు పని లేకుండా, సరిగైనటి వీసా లేకుండా, పర్మనెంట్ గా వారు అక్కడ లేకపోయి నివసించడానికి వీలు కుదిరినటువంటి వారికి కూడాను అక్కడున్న గవర్నమెంట్ అనుకూలతను కలిగించడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ముఖ్యంగా వారి తాత యొక్క కుటుంబ పరంపరలు, ఒకవేళ మీకు తాత ఉన్నారు, వారికి హార్ట్ అటాక్ సంబంధమైనది కానీ, మొలలు, తర్వాత వచ్చి లివర్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో క్లాట్స్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడితే మాత్రం సమస్య అయితే ఉండదు. అయితే మొత్తం మీద లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందంటే, మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారు చూడడానికి కొద్దిగా అమాయకులుగా ఉన్నప్పటికీ కూడాను చాలా విషయాలు వాళ్ళు దాగి ఉంటాయి. వాటిని అవసరానికి బయట పెడతారు. పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యే అవకాశాలు కూడాను ఈ వృశ్చిక రాశి వారికి ఇవ్వడము ప్రకృతి సిద్ధంగా ప్రాప్తించి ఉంటుంది.
అయితే వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు తృతీయ స్థానంలో ఉండి బలపడ్డాడు. అది కూడా ఉచ్చ పొందడం జరిగింది. అక్కడికి మీ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు రావడం వల్ల మీరు కొంతవరకు భూ సంబంధమైన వ్యవహారాల్లో అధికమైనటువంటి పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడే తృతీయాధిపతి శని కూడా ఉండడం వల్ల మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడాను కంటిన్యూటీగా చేయాలి, కానీ ఏదో చేస్తాంలే మళ్ళీ వస్తుందిలే ఫలితం అంటే మాత్రం కష్టంగా ఉంటుంది. 26వ తారీఖున మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడాను సక్సెస్ ఇవ్వబోతున్నారు. అయితే మీకు 24, 25వ తారీఖులో కుటుంబం సంబంధమైనటువంటి ఖర్చులు, అలాగే 20, 21వ తారీఖులో వైద్య సంబంధమైనటువంటి ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే 22, 23వ తారీఖులో మాత్రం చాలా వరకు ఉల్లాసంగా ఒక ఆధ్యాత్మిక చింతనతో మిమ్మల్ని మీరు మరచి జీవించే అవకాశం కూడా కనబడుతుంది. ఎవరిని పట్టించుకోరు ఆ రోజు మాత్రం, ఆ 2 రోజులు అలాగా ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చతుర్థ స్థానంలో బృహస్పతి, బుధుడు ఉండడము, ఇవి 23వ తారీఖు వరకు బుధుడు అక్కడే ఉండడం వల్ల మీరు గృహ నిర్మాణ పనుల్లో ఏదైనా కానీ వేగవంతంగా చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని కానీ మీరు కానీ గృహ నిర్మాణాలు చేయగలిగితే త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 24వ తారీఖున బుధుడు మీ రాశికి పంచమ స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ సూర్యునితో కలిసి ఉండడం, సూర్యుడు దశమ కేంద్ర స్థానాధిపతి అవడం వల్ల మొత్తం మీద మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, లేదా ఉద్యోగంలో కూడాను మీకు తెలివికి పట్ట ఏర్పడుతుంది. అంటే మీ తెలివికి పట్టం కడతారు. అంత మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం మాత్రం కాపాడుకుంటూ రావండి. ఆమెకు ఉన్నటువంటి చిన్న చిన్న ఈ యొక్క స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, మోకాల ప్రాబ్లం కానీ ఉంటే వాటిని జాగ్రత్తగా డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుని ముందుకెళ్ళండి. సమస్య అయితే ఉండదు. అలాగే అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఒక క్లినిక్ పెట్టుకో ఉన్నా కానీ, లేకపోతే ఒక ల్యాబ్ పెట్టుకో ఉన్నా కానీ వాటన్నిటిలో కూడా లాభాలు రావడానికి అధికంగా కనబడతా ఉంది. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఈ వారంలో ముఖ్యంగా మీకు విశేషించి చెప్పాలంటే 22, 23వ తారీఖుల్లో, అలాగే 24, 25 తారీఖు, ఈ 4 రోజులు ఆర్థిక ఎదుగుదలనిచ్చే విధంగా కూడా కనబడుతుంది. అయితే ఈ వారంలో మీరు ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ధనుసు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందని మనం చూసినట్లయితే, ఈ ధనుసు రాశి వారు జనరల్గానే ఎక్కువగా మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటారు. అసలు గ్యాప్ లేకుండా మాట్లాడతారు. ఎదుటి వారిని నోరు తెరవనివ్వరు. అంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు. అందుకని వీరి యొక్క ధనుసు రాశిలో పెద్ద పెద్ద టీచర్లు కానీ, ఉపన్యాసకులుగా కూడాను, అష్టావధానం చేసేవారు కానీ, అలాగే ఒక ప్రొఫెసర్ కానీ, ఇట్లాంటి టీచర్స్గా ఉండడానికి అవకాశం, జ్యోతిష్యులు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఈ వారంలో ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశికి తృతీయ స్థానంలో ఉండడం, చతుర్థాధిపతి అవ్వడము, అక్కడ 23వ తారీఖు వరకు మీ రాశికి సంబంధించినటువంటి దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల మొత్తం మీద మీ యొక్క ప్రయత్నాలు, ఉద్యోగరీత్యా మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ వచ్చినా కానీ దాన్ని ఆపగలిగే శక్తి మీ యొక్క పలుకుబడి ద్వారా ఉండడం, లేదా భార్యాభర్తలు ఒకే చోట పనిచేస్తున్నా కానీ, ఒకరిని ఒక చోట ఇంకొకరు ఒక చోట వేయాలని వాళ్ళు ప్లాన్ చేసినా కానీ దాని ఒక రికమెండేషన్ ద్వారా ఒకే చోట ఉండేట్టుగా చేసుకోవడానికి మీకు అంత పలుకుబడి శక్తి పెరగబోతుంది. ప్రయత్నం మాత్రం చేయాలి. అయితే కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం కొన్ని జోక్యాలు ఎక్కువ కలిగించుకోకండి. దానివల్ల మీకు కుటుంబంలో విరోధం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 26వ తారీఖున ఇంటికి అధికమైన ఖర్చు ఏర్పడము, స్త్రీ మూలంగా అనారోగ్యం ఏర్పడము, అలాగే స్త్రీలకు వచ్చిన లాభాలు కూడాను ఆరోగ్య ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, లేదా దాచిపెట్టుకున్నటువంటి డబ్బును కూడాను కుటుంబ సభ్యుల కొరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది మనం గమనించవచ్చు. అయితే 24, 25 తారీఖులు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అవుతాయి. మీరు ఏమైతే ప్రయత్నాలు చేయాలి, మీ యొక్క ఏమి ఇది ఉందనేసి ముందుగానే ఒక ఆశపడి, ఒక ఇష్టపడి, ఇది మనకి ఈ టైం లోపల, ఈ ఎండ్ డేట్ లోపల కావాలని అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం కనబడతాను. అలాగే ముఖ్యంగా 22, 23వ తారీఖులో మాత్రం కొద్దిగా అధికమైన వ్యయం రావడానికి అవకాశం ఉంటుంది. అది శుభ ఖర్చులు కావచ్చు, లేదా అశుభ ఖర్చులు కావచ్చు, హాస్పిటాలిటీ ఖర్చులు కూడా కావచ్చు. దీనిలో ముందు జాగ్రత్త పడాలి. 20, 21వ తారీఖులో మాత్రం చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో అనుకూలిస్తుంది. అలాగే మీకు ఈ వారంలో ఉద్యోగ రీత్యా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వాటిలో మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాగే MBA, HR, ఫైనాన్స్ సంబంధమైనటువంటి చదువు చదివినటువంటి వారికి చాలా వరకు అవకాశాలు కలిసి రాబోతున్నాయి.
అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే 22, 23వ తారీఖులు కొద్ది గడ్డు కాలంగా ఉంది. అక్కడ ఎక్కువ ఖర్చు కావడము, మీరు అక్కడ పర్మనెంట్ గా పిఆర్ కోసం ప్రయత్నం చేసిన వారికి అధిక ఖర్చుతో కూడినటువంటి వ్యయం జరిగి ఆ పిఆర్ శాంక్షన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ కనబడతా ఉంది. అయితే ఈ వారంలో మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. వివాహాలు మధ్యలో వచ్చి ఆగిపోయినటువంటి వారికి మీకు తగినటువంటి సంబంధాలు రావడం అనేది సంభవించబోతుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో స్త్రీల ఆధిక్యత ఎక్కువ అవడము, స్త్రీల మాట నెగ్గడం అనేది కనబడుతుంది. వారు డబ్బులు కూడా పొదుపు చేసే మార్గంలో ఇప్పుడున్నటువంటి డోక్రా మహిళల ద్వారా కానీ లేదా ఇతర టీముల ద్వారా వారు డబ్బుని పొదుపు చేసి దాన్ని ఇంటికి ఉపయోగించే అవకాశము, అవసరానికి తగిన విధంగా బిడ్డలకు ఉపయోగించే అవకాశం కూడా కనబడతా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఈ వారంలో అధిక పక్షంలో ఉద్యోగరీత్యా స్థిరపడము, అలాగే ఉద్యోగానికి వెళ్ళడానికి కావాల్సిన వాహనాన్ని కొనడం కూడా జరుగుతుంది. జాబ్ పరంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. అయితే ఈ వారంలో కొన్ని సమస్యలను మనం అధిగమించి ముందుకెళ్లాలంటే దక్షిణామూర్తిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితుల్ని అనుసరించి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, మొదటే ఈ మకర రాశి వారు చాలా వరకు వర్కహాలిక్ పర్సన్ అని చెప్పొచ్చు. అన్ని వేళలా ఏదో ఒక పని చేస్తూ కష్టపడి ఇతరుల దగ్గర మన్నలను పొందాలన్నటువంటి ఆశ అనేది కనబడుతూనే ఉంటుంది. కానీ వీరిని ఎవరు గుర్తించరే అనే ఒక బాధ మాత్రం కనబడుతూనే ఉంటుంది. అయితే ఈ వారంలో మీకు చాలా రోజుల నుంచి జన్మశని అనేది జరుగుతూ ఉంది కాబట్టి జన్మలోనే శని ఉండడము, అక్కడికి ముఖ్యంగా మీ యొక్క రాశికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడాను అక్కడ ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉండడము, 26వ తారీఖున అయితే ముఖ్యంగా మీ రాశిలోకి చంద్రుడు రావడము, అలాగా చతుర్గ్రహ కూటమి జరగడం అనేది ఉంటే దీనివల్ల ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆ రోజు నుంచి మీకు ట్రిగ్గరింగ్ పాయింట్ అనేది రాబోతుంది. వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోతున్నాయి, ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది, మీ యొక్క టాలెంట్ని ఇతరులు గుర్తించే విధంగా కూడా కనబడతా ఉంది. అదే ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారము, అక్కడికి మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి భాగ్య మరియు షష్ఠమాధిపతి అయిన బుధుడు ఉండడము, ఈ రెండు కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ధన ఆదాయం కలగడము, జాబులో స్థిరత్వం రావడము, మీ తండ్రి యొక్క ఆదరణ కలగడం కూడా జరగబోతుంది. అయితే 24వ తారీఖున బుధుడు నీచ పొందడం అనేది జరుగుతుంది. అది కూడా తృతీయ స్థానంలోకి వెళ్ళడము, అక్కడ మీ రాశికి అష్టమాధిపతి అయినటువంటి రవితో కలవడం జరిగింది. తత్ఫలితంగా అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ఒక అప్పు సంబంధమైనటువంటి బాధ, లేకపోతే అప్పు సంబంధమైనటువంటి లోన్ కట్టలేని పరిస్థితి కూడా రావడానికి అవకాశము, అందువల్ల కొద్దిగా చిన్న అవమానాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ముందుగానే మీరు ఈఎంఐలు కానీ లేదా ఇతర కొద్ది కఠినంగా వ్యవహరించే వారి దగ్గర మెలకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దాంట్లో ఏం సమస్య అయితే రాదు. అయితే రాహు యొక్క సంచారం ఇప్పుడు మీకు పంచమ స్థానంలో సంచారం చేయడము, అలాగే లాభస్థానంలో కేతు సంచారము ఒక విధంగా మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడాను మనస్సును మాత్రం స్థిరంగా ఉంచుకోలేని పరిస్థితి. ఒక ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయాలన్నా కానీ ప్రోద్బలంతో కూడినటువంటి విధంగా ఉండడము, అధిక కోపాన్ని ప్రదర్శించడం ఇలాంటివి జరుగుతాయి. మీ చిన్నాన్న కుటుంబంతో కానీ లేదా మీకు హాయ్ బాయ్ ఫ్రెండ్స్తో కానీ సరిగా కలిసిమెలిసి కొనసాగించలేనటువంటి మనస్థితి అనేది ఈ వారం కనబడుతుంది. అయితే వృత్తి వ్యాపారంలో ఎలా ఉంటుందంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీరు ఆశించిన లాభాలు మాత్రం రాకపోవచ్చు. దాన్ని మనం సేద్యెక్కించుకోవాలంటే మీరు కొద్దిగా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేయవలసి వస్తుందన్నమాట. ఇది మనం గమనించాల్సింది. అయితే 21, 20 తేదీలు ఈ 2 రోజుల్లో ఏ విధంగా ఉందంటే మీకు అద్భుతమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభాలు రావడానికి అవకాశం కనబడుతుంది. 22, 23వ తారీఖుల్లో మీకు హ్యూజ్ నెట్వర్క్ ఫామ్ అవడము, అలాగే ఈ యొక్క ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ఇలాంటి వాటిని ఓపెన్ చేయాలన్నట్టు ఆలోచన కలగడము, అందులో అడుగులు పెడితే మనం ఏమైనా డెవలప్ అవుతాం అన్నట్టు ఆలోచన కలగడం కూడా జరుగుతుంది. అలాగే చూసినట్లయితే విశేషించి ఈ వారంలో మీకు 24, 25వ తారీఖులో మాత్రము ఆర్థికంగా ఎదుగుదల ఆటంకపరుస్తూ ఉండడము, వ్యయాలు కలగడము, అది అనారోగ్య సమస్యలు కానీ రావచ్చు, లేదా ఇతర దేశాల సంబంధమైన ఆలోచనలు కలిగి షేర్ మార్కెటింగ్ ఇలాంటి వాటిలో పెడితే మనం బాగా రాణిస్తామన్నటువంటి ఉద్దేశంతో
డబ్బుని వ్యయం చేయడం కూడా జరుగుతుంది. ఇందులో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే మీకు తప్పనిసరిగా ఉందన్నమాట. అయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాలలో సంతాన భాగ్యాన్ని కనబడతా ఉంది. ముఖ్యంగా అది గమనించవచ్చు. శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో స్త్రీల యొక్క అనుకూలత బాగుంటుంది, స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది, వారు ఏదైనా ఉద్యోగంలో కానీ ఎక్కడైనా ఉంటే కూడా సక్సెస్ఫుల్ గా ఉంటారు. ఈ యొక్క అమ్మాయిలు కానీ లేదా అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ ఈ మకర రాశి మకర లగ్నంలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రంలో ఉన్నవారు ఆల్రెడీ ఫెయిల్ అయినటువంటి లవ్ ఫెయిల్యూర్ అంటారు దీన్ని, అందులో ఉన్నటువంటి వారికి సక్సెస్ రేటు పెరగడానికి అవకాశం ఉంది, ధైర్యంగా అడుగులు వేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము ఇక్కడ మోకాలు సంబంధమైనటువంటి నొప్పి రావడము, కాళ్ళు సంబంధమైనటువంటి నొప్పి రావడము, ఎన్నుపూస సంబంధమైన దోషాలు రావడము, తల మధ్య భాగంలో నొప్పి రావడం ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడి ముందుకెళ్ళండి. అయితే ఈ వారంలో మీరు ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులను బట్టి చూసినట్లయితే మొదటి కుంభరాశి వారికి ఉన్నా లేకపోయినా ఇతరులు కానీ కష్టంలో ఉంటే వారి దగ్గర ఉన్నది కూడా ఇచ్చేసే విధంగా కూడా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ తర్వాత మళ్ళీ చూద్దాంలే అని. కానీ అదే వీరికి పెద్ద చెట్టుని ఏర్పాటు చేస్తుంది. ఇది మనం డిఫాల్ట్ గా గమనించవచ్చు. అయితే వీరు ఏ లాభం లేనిదే ఏ పని కూడా చేయనటువంటి వారుగా కొంతమంది ఉంటారు. అదే ఈ వారంలో చూసినట్లయితే మీ జన్మ రాశ్యాధిపతి అయినటువంటి శని ఏ స్థానంలో సంచారం చేయడము, అక్కడ మీ రాశికి తృతీయ మరియు ముఖ్యంగా దశమాధిపతి అయినటువంటి కుజుడు సంచారం చేయడము, అలా చతుర్థ మరియు భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని మనం తీసుకున్నట్లయితే వ్యయస్థానము 26వ తారీఖున అధికమైనటువంటి ఖర్చుల్ని ఇచ్చే విధంగా కనబడుతుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, కానీ వాళ్ళ ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే స్త్రీలకి ముఖ్యంగా ఈ వారంలో చూసినట్లయితే ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఎక్కడికైనా కానీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా హంగామా చూసి ఒక జీబులో వెళ్ళాలి లేదా ఒక పెద్ద సుమో మాట్లాడుకుని వెళ్ళాలంటే ఇక్కడ సామూహిక సంబంధమైనటువంటి కొన్ని ప్రమాదాలు వాటిల్లడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు మీ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేయడం జరిగింది. అంటే 12-9 కాంబినేషన్ జరిగింది కాబట్టి ఒక యాక్సిడెంట్ ద్వారా వ్యయము హాస్పిటాలిటీ ఖర్చు రావడానికి అవకాశం కనబడుతుంది. ఇది నేను సూచన ప్రమాణంగా చెప్తున్నాను. మీరు యొక్క దశ అంతర్దశ భక్తి ప్రాప్త దశ సూక్ష్మదశలు కానీ కరెక్ట్గా కానీ ఇలాంటి సమస్యలు కూడా తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భాగ్యస్థానాధిపతి ఇప్పుడు మీకు చతుర్థాధిపతి కూడా అవడం జరిగింది కాబట్టి కొంతమందికి నిర్మాణంలో గృహ నిర్మాణంలో భాగ్యాలను ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. ఇలా కూడా మనము ఇలాగే విశ్లేషణ తీసుకోవచ్చు. అయితే మీ కుంభరాశిలో బృహస్పతి ఉండటము, తర్వాత వచ్చి అక్కడికి మీ రాశికి అష్టమాధిపతి మరియు పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఉండటం అనేది జరిగింది కాబట్టి మొత్తం మీద మీ పిల్లల యొక్క విషయంలో జాగ్రత్త పడాలి. మీకు పితృకుల తర్పణం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కానీ ఆ పితృకుల తర్పణాన్ని ఏ గురువుల ద్వారా కానీ తెలుసుకొని ఇస్తే మీకు రావాల్సిన ఉద్యోగం వెంటనే రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ద్వితీయ స్థానాన్ని మనం చూసినట్లయితే ద్వితీయ స్థానంలో మీ యొక్క సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు ఉండడం జరుగుతూ ఉంది. అలాగే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడికి 24వ తారీఖున వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం అనేది సంభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి తగిన విధంగా మీరు పరస్పరం అర్థం చేసుకుని ఒకరికొకరు పట్టి విడుపులతో కానీ ముందుకెళ్తే ఆ ఇబ్బంది కూడా తొలగడానికి అవకాశం అయితే ఉంటుంది. దశమ కేంద్ర స్థానంలో కేతు సంచారం చేసేటప్పుడు మాత్రము మీరు చేసే వృత్తి వ్యాపారంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలు ఆడటము, మోసపూరితమైనటువంటి విషయాలు కానీ చేస్తే ఈజీగా బయట సమాజానికి మీరు దొరికిపోతారని కూడా చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వైద్య సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏమిటంటే ఎవరికైనా అనారోగ్యం కలిగితే మీరు కానీ ఈ వారంలో వాళ్ళని హాస్పిటల్లో చేర్పిస్తే వాళ్ళ యొక్క బంధుమిత్రులు వారికి ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టరు, మీరు మాత్రమే ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో జాగ్రత్త పడాలన్నమాట. 20-21వ తారీఖుల్లో మీకు చాలా వరకు ఆందోళన కలుగుతాయి. ఏదో తెలియనటువంటి ఆలోచనలు కలగడానికి అవకాశం ఉంటుంది. అందులో కూడా ముఖ్యంగా తండ్రికి సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో మీకు ఏదో ఒక తెలియనటువంటి బాధ అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి ముఖ్యంగా 22-23వ తారీఖుల్లో చాలా వరకు సౌభాగ్యవంతమైన జీవితము, అలాగే మొత్తం మీద మీకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఈ 2 రోజులు అనుకూలిస్తుంది. లాభాలు కూడా రావడానికి 24-25 తేదీలు అనుకూలించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ జన్మరాశిలో లాభాధిపతి అయిన బృహస్పతి సంచారం చాలా వరకు అనుకూలతను ఇవ్వడంలో ఎలాంటి సందేహం అయితే ఏర్పరచదని చెప్పవచ్చు.
అలాగే చూసినట్లయితే మీకు ముఖ్యంగా 26వ తేదీ మాత్రం అధిక వ్యయం కలిగిస్తుందని నేను మొదటే చెప్పాను. దాంట్లో జాగ్రత్త పడితే చాలు. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు వాహనాన్ని నడిపేటప్పుడు చాలా వరకు అక్కడ ఉన్నటువంటి రోడ్ రూల్స్ ని పాటించి ముందుకెళ్ళాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ద్వారా ఇబ్బంది కలిగే అవకాశం కూడా కనబడుతుంది. ఆ తదుపరి నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రాన్ని తీసుకోగలిగితే శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే వీరికి యొక్క ఆశలు నెరవేరబోతున్నాయి, యాంబిషన్స్ నెరవేరబోతున్నాయి. దేనిని సాధించాలనే ఆలోచన గట్టిగా వాళ్ళకి మనసులో కూర్చుంటుంది. కానీ తనకు మించినట్టు తాహతకు మించినటువంటి పనుల్లో మాత్రం దిక్కుండా ఉంటేనే మంచిదని మాత్రం చెప్పగలను. అలాగే తదుపరి పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఈ వారంలో ఆర్థిక ఎదుగుదల తక్కువగానే ఉంటుంది. అయితే మీరు ఉన్నదాన్ని నిలుపుకోవడమే కష్టమని కూడా చెప్పొచ్చు. అయితే తల్లిదండ్రుల మాటలు కానీ మీరు వినగలిగితే, పెద్దల గురువుల మాటలు కానీ వినగలిగితే దాని నుండి కూడా బయటపడడానికి అవకాశం అయితే ఎక్కువగా కనబడతా ఉంది. అయితే ఈ వారంలో మీరు అధిక పక్షంలో వనదుర్గాదేవిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. మీనరాశి వారికి ఈ వారంలో ఏ విధంగా గ్రహస్థితులు మనకు ఫలితాలను ఇస్తున్నాయని చూస్తే, మీనరాశి వారు చాలా వరకు ఓపిక కలిగినటువంటి వాళ్ళు, దయాల హృదయులు, ఏదైనా కానీ అడ్జస్ట్ చేసుకుని ముందుకెళ్ళగలరు, సేవా దృక్పథంతో ఉంటారని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్తాయి. కానీ ఈ వారంలో మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయంటే, మీ యొక్క రాశ్యాధిపతి అంటే బృహస్పతి వ్యయ స్థానంలో ఉండడము, దశమాధిపతి కూడా అవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం మీద ఇది జనరల్ గా ఏప్రిల్ 16వ తేదీ వరకు కొద్దిగా అటు ఇటు ఉన్నప్పటికీ కూడాను ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ దాన్ని ఎలా సాధించాలి, మన కుటుంబంలో పెద్దలు అనారోగ్యంలో ఉన్నారే, మన బిడ్డలు కూడా చదువుకుంటున్నారే, వీరికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఇప్పుడు ఎక్కువగా ఉంది, కానీ మన సంపాదన తక్కువ ఉందన్నట్టు ఆలోచన కనబడతాయి. కానీ భయపడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మీ జన్మ రాశికి ఇప్పుడు 24వ తారీఖున బుధుడు రావడం జరుగుతుంది. జనరల్ గానే జన్మ రాశిలోకి బుధుడు అది ఉచ్చ పొందని నీచ పొందని బుధుడు వస్తే చాలు ఆ రాశికి దిక్ఫలాన్ని ఇస్తుందని చెప్తుంది సంప్రదాయ జ్యోతిష్యం. అక్కడ సూర్యుడు కూడా ఉండడం, ఆ సూర్యుడు ఇప్పుడు ఈ వారంలో 6వ భావాధిపతి అవ్వడం జరిగింది. అంటే 6 అనేది ఏమిటి, జాబు పరంగా మీకు ఉన్నతి రావడము, అలాగే ఆరోగ్యపరంగా గొప్ప స్థాయికి రావడము, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి వారు నయమై ఇంటికి రావడము, ఇవన్నీ కూడా సంభవిస్తాయి. అయితే లాభస్థానం చాలా బలపడింది. 26వ తారీఖున మీరు ఊహించిన విధంగా మీకు ఎంతైతే ధనం కావాలో అవన్నీ కూడా వృత్తి వ్యాపారాల్లో బాగా రావడానికి అవకాశం. ఎందుకంటే అక్కడ చతుర్కూటమి అంటే చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడు, శుక్రుడు, కుజుడు, అలాగే శని కూడా అక్కడ సంచారం చేయడము, లాభస్థానం బలపడడం అనేది జరిగింది. ఆ లాభస్థానం నుంచి మీ రాశికి పంచమ స్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి పూర్వపుణ్య స్థానం కూడా బలపడుతుంది. ఇన్ని విధాలుగా మీకు లాభాలను కలిగించే, అంటే ఇప్పుడు లాభస్థానంలో నుంచి ఉన్నటువంటి ఆ 4 గ్రహాలు తన యొక్క 7వ దృష్టి తీసుకుంటే చాలు, 7వ దృష్టితో మీ యొక్క పూర్వపుణ్య స్థానాన్ని చూడడం వల్ల లాభాల మీద లాభాలు కలగడానికి, ఆ రోజు మీకు కానీ కరెక్ట్ గానే యాక్టివేట్ చేయగలిగితే ఉత్తమ ఫలితాలు రావడానికి కూడాను అవకాశం ఉంది అనడంలో ఎలాంటి సందేహమే లేదని మాత్రం చెప్పగలను. అయితే ఇక్కడ ఇప్పుడు మీకు తృతీయ స్థానం కూడా బలపడింది. ఎందుకంటే రాహు సంచారం, పాపగ్రహాలు 3, 6, 10, 11 స్థానంలో ఉంటే ఉత్తమమైనటువంటి భాగ్యాన్ని ఇస్తారని చెప్తారు. రాహు మీకు అవసరమైనటువంటి అవకాశాలని అధికంగా చూపించడం జరుగుతుంది. అందులో మీకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో, ఏదైతే మీరు చేయగలరో దాన్ని మాత్రమే చేయాలి. నేను ఏదైనా చేయగలను కానీ దిగినట్లయితే అన్నింటిలో ఫెయిలియర్ అయ్యి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది అనడంలో సందేహం లేదు. అంతేకాకుండా భాగ్యస్థానంలో కేతు సంచారం చేసేటప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, మీ తండ్రికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. మీ తండ్రిని మీరు ఎంత బాగా చూసుకున్నా కానీ అతని నుంచి మీకు పెద్దగా అప్లాజ్ రాకపోవడము, కోర్టు వ్యవహారాల్లో తగాదాలన్నీ కూడా సక్సెస్ అవడము, మీకు సాక్షి సంబంధమైనటువంటి మనుషులు మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది. అది ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం కొన్ని చికాకులు అనేది కలిగించడం అనేది జరుగుతుంది. ఈ సర్పగ్రహాలు 3, 9 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు మాత్రము మీకు లక్, ఫార్చ్యూన్, ఫారిన్, అలాగే ఫాదర్ ఇలాంటి వాటిలో కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. కానీ వాటన్నిటిని అధిగమించి మీరు వెళ్ళడానికి మీ తెలివితేటల్ని ఉపయోగించాలి. ఇక్కడ పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధికమైన ధన ఆదాయాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో మనం చూసినట్లయితే విశేషించి మీకు ఈ యొక్క 21వ తారీఖులో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. మీరు అలాగానే లేకుండా ఉంటే చాలా వరకు అనారోగ్య హేతులతో పాటు మాట పెరిగి దయాదులతో గొడవలు పడే అవకాశం కూడా కనబడుతుంది. అలాగా విశేషించి ఇక్కడ ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో విశేషించి 24, 25, 26, 27వ తారీఖుల్లో మాత్రం చాలా వరకు 26 సరిపోతుంది. 27 నెక్స్ట్ వీక్ లోకి వెళ్తున్నాం. అయినా కానీ ఒక సగభాగం అయితే మీకు కలిసి వస్తుందని మాత్రం చెప్పొచ్చు.
అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. భాగ్యవంతమైన జీవితం ఉంటుంది. కానీ ఒక చోట మాత్రం మైనస్ కనబడుతుంది. అదేమిటంటే భార్యాభర్తల మధ్య పట్టి విడుపులతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అంతే ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క చిన్న చిన్న దోషాలను తొలగించుకొని మనం ముందుకు వెళ్ళాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు అధికంగా సత్యనారాయణ స్వామి ఆరాధన మీకు మర్చిపోయి ఉంటారు ఎప్పుడో చేస్తామని చెప్పి. ఆ ఆరాధనని కొనసాగించండి కంటిన్యూగా. మీ కుటుంబం చాలా వరకు సంతోషంతో వెల్లివిరుస్తుందని కూడా సందేహం లేదు. ఇప్పటి వరకు చెప్పింది నేను జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే. వ్యక్తిగత జాతక పరిశీలనలో అనేకమైన విషయాలు బయటపడతాయి. అయితే మరుసటి వారము మళ్ళీ వార రాశి ఫలాలతో మిమ్మల్ని నేను కలవడానికి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కనబడతానండి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.